పైరసీ సినిమాలతో 6 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు చెమటలు పట్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 2 విడతలుగా 8 రోజుల పాటు ప్రశ్నించగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తేలింది. నిందితుడి బాల్యమిత్రుల ద్వారా అతడి ప్రవర్తన, తప్పటడుగులు వేసేందుకు కారణాలను విశ్లేషించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. వెబ్సైట్ నిర్వహణ వ్యవహారమంతా తానొక్కడే నడిపించానని, మరెవరికీ ప్రమేయం లేదంటూ నిందితుడు తెలిపినట్టు సమాచారం. ఓటీటీ వేదికలు, థియేటర్లలో రికార్డు చేసిన కొత్త సినిమాలను కొనుగోలు చేసి క్లౌడ్ సర్వర్లలో భద్రపరిచినట్లు రవి అంగీకరించినట్టు తెలిసింది. మొదట్లో తెలివిగా సమాధానాలిస్తూ అసలు విషయాలు దాచేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు ఎదురుగా ఉంచి ప్రశ్నించడంతో 6 ఏళ్లుగా సాగించిన పైరసీ నేరకథా చిత్రం గురించి కీలక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇమంది రవి 2020లో ప్రహ్లాద్ కుమార్, ప్రసాద్లను మిత్రులుగా పేర్కొంటూ సప్లైస్ ఇండియా, హాస్పిటల్స్ డేటా ఇన్ పేరిట 2 కంపెనీలు ప్రారంభించారు. వీళ్ళిద్దరి పేర్లతో ఆధార్, పాన్ కార్డులు రూపొందించాడు. డిజిటల్ సంతకాలు సేకరించాడు. 35కు పైగా డొమైన్లు, బ్యాంకు ఖాతాలు నిర్వహించాడు. దేశ విదేశాల నుంచి నగదు లావాదేవీలు వీటి ద్వారానే కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి విశాఖపట్నంలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాక కొంతకాలం ముంబైలో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. అమీర్పేట్లో కంప్యూటర్ కోర్సులు చేసినప్పటి నుంచి తన ఐడెంటిటీ గోప్యంగా ఉంచేవాడు. 5-6 నెలలకోసారి హాస్టల్ మారేవాడని, తాము ఒక దారిలో వెళ్దామంటే అతడు మరో మార్గం ఎంచుకునేవాడంటూ పోలీసుల దర్యాప్తులో రవి మిత్రులు వెల్లడించినట్లు సమాచారం. 2023లో విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా రవి పైరసీ చేశాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండపై ఐబొమ్మ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. సినిమా పోస్టర్స్ తయారు చేసే వెబ్ డిజైనర్ నిఖిల్ కు తొలిసారి ఐబొమ్మ తనదేనంటూ రవి నిజం చెప్పాడు. రవి మాటలకు నిఖిల్ ఉలికిపాటుకు గురయ్యాడు. అప్పటి వరకు విదేశాల్లోని వ్యక్తులు వీటిని నడుపుతున్నారనే భ్రమలో ఉంటూ పోస్టర్స్ డిజైన్ చేసి డబ్బు తీసుకునేవాడు. అలాంటిది పైరసీ సూత్రధారి రవి అని తెలియగానే అతడి నుంచి దూరంగా ఉన్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ సంస్థలతో పాటు సైబర్ మోసగాల నుంచి రవి ఖాతాల్లోకి పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ రూపంలో చేరినట్టు గుర్తించారు. 35 బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించారు. రవి ఇప్పటివరకు సంపాదించిన 30 కోట్లతో ఆస్తులు కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. బ్యాంకు ఖాతాల్లోని 3.50 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ డబ్బుపై ప్రతి నెలా వచ్చే 2 లక్షల రూపాయల వడ్డీతో వ్యక్తిగత ఖర్చులు, విజిటింగ్ వీసా పై విదేశీ యాత్రలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. రవి చదువుకునేటప్పుడు ఇంట్లో అమ్మానాన్నల గొడవల వల్ల నిత్యం అదే ఆలోచనలతో ఉంటూ ఒంటరితనానికి దగ్గరయ్యాడు. చిన్నప్పటి నుంచి ఎవరితో కలవకుండా ఒక్కడే ఉండేందుకు ఇష్టపడేవాడని పోలీసుల విచారణలో అతడి బాల్యమిత్రులు చెప్పినట్టు సమాచారం. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నా విభేదాలతో కలిసుండలేకపోయాడు. తాను చవిచూసిన అనుభవాలతో ఆమెతో వేరుపడి ఉండొచ్చని అతడి స్నేహితులు పోలీసుల ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.